Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, తప్పకుండా హైప్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మన గార్డెన్లో ఒక్క మొక్కకి 50 పువ్వులు ఎంతగానం పూసాయో చూడండి. రెడ్, పింక్, లైట్ పింక్ 3 గులాబీ మొక్కలు అయితే విరగా పూస్తున్నాయి. దానికి మనం ఇస్తున్న ఈ పౌడర్ రూపంలో ఈ ఫర్టిలైజర్ ఏంటనేది చూపిస్తాను. చాలా అసలు మనం గార్డెన్లో చాలా పోషకాలు అయితే చూపిస్తున్నాం. దయచేసి చాలామంది కామెంట్లో అడుగుతున్నారు కానీ ఒక్కసారి మన వీడియోస్ చూడండి. అయినా నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే చేస్తున్నాను. అంటే కొంతమంది చూడలేక ఉంటారు కదా, ఖచ్చితంగా కామెంట్లో అడిగిన రిప్లై ఇస్తాను. అలాగే మీరు వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే ప్రతి వీడియోలో ఒక పోషకాలు అయితే ఉంటాయి. ఇప్పటి వరకు నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి 5-6 ఇయర్స్ అవుతుంది. 2019 అనుకుంటా 5 ఇయర్స్ కంప్లీట్ అయినాయి, 6 ఇయర్ రన్ అవుతుంది అనుకుంటా. 19లో అయితే స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఏ ఫర్టిలైజర్ కూడా బయట పర్చేజ్ చేయలేదు. ఓన్లీ ఈ గానుగ నూనెల దగ్గర నీమ్ చెక్క ఇలాంటివి మాత్రమే తీసుకొస్తాను. మన ఇంట్లోనే మన కిచెన్లో ఉండే వాటితోనే నేను ఎప్పుడైనా ఆల్ మిక్స్ పౌడర్స్ కానీ లిక్విడ్ రూపాల పోషకాలు కానీ మన వీడియోస్ అన్ని చెక్ చేసుకున్నా మీకు చూడొచ్చు. అలా ఇవ్వడం వల్లనే నా గార్డెన్లో ఇంత చక్కగా పూలు పూస్తున్నాయి. అయితే ఫస్ట్ టైం మన గ్రాండ్ నర్సరీ మేళకి వెళ్ళినప్పుడు నేను ఆల్ మిక్స్ పౌడర్ అయితే ఒకటి తెచ్చాను. మీకు ఇప్పుడు ముందు చూపించింది అదే ఆల్ మిక్స్ పౌడరే. అది ఇప్పుడు తెచ్చాను జస్ట్ ఈరోజు డేట్ ఎంత, నేను జనవరి 26 రోజు పర్చేజ్ చేశాను. ఈరోజు జనవరి 30 రోజు అయితే ఇచ్చాను. ఇప్పుడు ఇచ్చాను తప్ప నేను మిగతా అన్నీ కూడా మన గార్డెన్లోవే. జస్ట్ నేను అంత దూరం వెళ్ళాను కాబట్టి 50 రూపీస్కు ఆల్ మిక్స్ పౌడర్ 1 kg తీసుకున్నాను. జస్ట్ ఫస్ట్ టైం అనమాట నేను కొన్నవి. చూద్దాం దాని రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. కానీ ఆల్ మిక్స్ పౌడర్ కూడా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ ఏం లేదు, మస్టర్డ్ కేకు అంటే ఆవాలతోని పౌడర్ చేశారు. అలాగే సీతాఫల్ సీడ్స్ ఉంటాయి కదా, అవి కస్టర్డ్ యాపిల్ సీడ్స్ అవి చేశారు. సీతాఫల్ అంటే అందరికి అర్థమవుతుంది, కొంతమంది ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో చెప్పండి అని కూడా చాలామంది కామెంట్లో చెప్పారు. సీతాఫల్ సీడ్స్ అదొక పౌడర్. వేప ఉంటాయి కదా, నీమ్ పౌడర్ అంటాం కదా, వేప గింజల పొడి అదొకటి, లేదంటే నువ్వు చెక్క పొడి, మళ్ళీ గ్రౌండ్ నట్ మనకు నేను చాలాసార్లు చూపించాను కదా గానుగ నూనెల దగ్గర తెచ్చి నేను వేస్తానని. ఇవి ఒక 3-4 రకాలు కలిపారు. ఆల్ మిక్స్ పౌడర్ 50 రూపీస్ అని చెప్పారు. మిగతావన్నేమో ఒక్కొక్కటి సింగిల్గానైతేనో 30 రూపీస్ కేజీ అనుకుంటా. మీకు గ్రాండ్ నర్సరీ మేళల వీడియోలో అయితే మొత్తం మీకు చూపించాను. ఒక షాప్లో కూడా తక్కువ వస్తుందని కూడా చెప్పాను. ఇప్పుడు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు మండే వరకు అయితే ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అదే సీడ్స్ కానీ మొక్కలు కానీ చాలా దొరుకుతాయి. అయితే ఈరోజు ఆల్రెడీ పువ్వులు కూడా చూడండి మనం ఇచ్చే పోషకాల వల్ల గుత్తులుగా పూసే ఉన్నాయి. ఒక్కసారి ఇది కూడా ట్రై చేస్తున్నాను. ఈరోజు అయితే నేను ఇచ్చింది ఆల్ మిక్స్ పౌడరు. మీరు కొనుక్కోలేరు కాబట్టి మీ ఇంట్లోనే ఇవి నేను ఇప్పుడు చెప్పాను కదా, మస్టర్డ్ ఆవాలు, పల్లి చెక్క, నువ్వు చెక్క, ఇవి మిక్సీ చేసుకొని ఇవ్వండి. కస్టర్డ్ సీడ్స్ అంటే మనకు దొరకవులేండి, సీతాఫల సీడ్స్ ఆ సీజన్ అప్పుడు దొరికినప్పుడు స్టోర్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. మీరు ఇవి ట్రై చేయండి. నేను నెక్స్ట్ ఆల్ మిక్స్ పౌడర్ అన్ని రకాలు ఎలా చేస్తారో ముందు వీడియోలలో మీకు చూపిస్తాను. ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలనేది సింపుల్గా. గానుగ మీరు చేసుకోలేరనుకుంటే గానుగ మిల్లు ఉంటుంది కదా, అక్కడైతే ఈజీగా ఇస్తారు. అవి తెచ్చుకొని రోట్లో కానీ దేంట్లో అయినా దంచి ఆ పౌడర్ కూడా ఇవ్వచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. మనం చూపించడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది. నేను మొన్న చూపించాను కదా మైసూర్ దాల్, ఎర్ర కందిపప్పు, ఎగ్ షేల్స్ మనం ఆమ్లెట్కి వాడిన, ఓన్లీ బాయిల్ చేసింది కాదు ఆమ్లెట్కి వాడింది. అలాగే ఉల్లిపాయ పొట్టు కూడా దంచి వేయచ్చు. అదొకటే కాదు, చాలా రకాలు ప్రతి వీడియోలో కూడా పోషకాలు ఉంటాయండి మన గార్డెన్లో. అదే పండిన అరటిపండు చిన్న బెల్లం ముక్క వేసి కూడా బాగా దాన్ని ఒక రోజంతా బాగా మెదిపేసి చేయితోనే ఆ వాటర్ కూడా ఇచ్చినవి ఉన్నాయి. చాలా పోషకాలు అయితే ఉంటాయి మన కిచెన్లో. లేదంటే శనగపిండి అదే ఆయిల్ కలిపి ఇలా కూడా ఇస్తూ ఉంటాను కదా. ఇదే ఆల్ మిక్స్ పౌడర్ 1 kg తీసుకొచ్చా. ఫస్ట్ టైం 5 సంవత్సరాల గార్డెన్ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం ఈ ఆల్ మిక్స్ పౌడర్ కొన్నాను. ఇప్పటి వరకు నా కూరగాయల సీక్రెట్ కానీ ఇది కానీ నేను మీకు ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నాను. నేను ఫస్ట్ టైం కొన్నాను కాబట్టి నా వ్యూవర్స్కి కూడా చూపించాలి కదా అని చెప్పాను.
నేను గ్రాండ్ నర్సరీ మేళలో ఏం కొన్నాను అనేది కూడా చూపిస్తాను. నేను కొన్నవి కొన్ని వీడియోస్ ఫోన్లో స్టోరేజ్ లేక నేను వేరే వీడియోస్ డిలీట్ చేయబోయి నాకు మంచి మంచి వీడియోస్ కూడా డిలీట్ అయిపోయినాయి. చాలా ఫీల్ అయ్యాను. ఆ ఫోల్డర్ వేసినాక ఇక్కడ వాటర్ వేసాను. కానీ ఇప్పుడు కొన్నప్పుడు కొనే ముందు నేను తీసిన వీడియో కొన్ని మిస్ అయ్యాయి, కానీ కొన్న ఐటమ్స్ మాత్రం అలాగే ఉన్నాయి. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఏమేమి కొన్నానని. ఆల్ మిక్స్ పౌడర్ ఒకటి, నీమ్ పౌడర్ ఒకటి ఏంటంటే వర్ని కంపోస్ట్ కొన్నాను. ఈ 3 కొన్నాను. సీడ్స్ కొన్నాను కొన్ని, అవి మీకు ముందు వీడియోలో చూపిస్తాను. మనం ఇచ్చే పోషకాలలో మాత్రం గులాబీలు మీకు రావట్లేదంటే మాత్రం నేను చూపించే పోషకాలు ఖచ్చితంగా వాడండి. ప్రజెంట్ మీ ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు మిక్సీ చేసుకోండి. ఒక్క రోజంతా వాటర్లో నానబెట్టండి. అందులో చిన్న బెల్లం ముక్కేసి మీ గులాబీ చెట్టుకు వేయండి వాటరు. ఎందుకు రావో అప్పుడు నన్ను అడగండి. చాలామంది చిగుర్లు మాడిపోతున్నాయండి, మొగ్గలు రాలిపోతున్నాయండి, పండువండి అన్నారు. ఇలాంటి కాల్షియం ఐరన్ తగ్గినప్పుడు అలా జరుగుతుంది. కాబట్టి బనానా ఫర్టిలైజర్ కూడా ఇవ్వండి. ఒక్కటే బనానా తెచ్చుకోండి, దాన్ని బాగా మెదిపేసేయండి, చిన్న బెల్లం ముక్కేయండి, అందులో బియ్యం కడిగిన వాటర్ వేయండి. ఆ వాటర్ కూడా డైల్యూట్ చేసి గులాబీ చెట్టుకి ఇవ్వండి. చాలా పువ్వులు అయితే వస్తాయి. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్. ఎందుకంటే నా గార్డెన్లో నేను వాడేదే నేను వ్యూవర్స్కి చెప్తాను. ప్రతిదీ కూడా నేను ఫర్టిలైజర్స్ చెప్తాను, అలాగే పూసినప్పుడు పువ్వులు కూడా చూపిస్తాను, కూరగాయలు కూడా చూపిస్తాను. మన గార్డెన్లో ఓన్లీ గులాబీలే కాదండి, మందారాలు బాగా పూస్తాయి, కనకాంబరాలు పూస్తాయి, గన్నేరు పువ్వులు పూస్తాయి, మల్లె పువ్వులు పూస్తాయి గుత్తులుగా. మొన్నటిదాకా మ్యారీగోల్డ్ చూశారు, బంతి చూశారు. ఈరోజు ఫ్రైడే అని ఎర్లీ మార్నింగ్ చాలా గులాబీలు కోసాక కూడా ఇంకెన్ని పువ్వులు ఉన్నాయి మీకు ఆల్రెడీ చూపించాను కదా. కోసినవి కూడా మనకు అర్థమవుతుంది కదా అక్కడ కోసిన దగ్గర. ఇవేంటంటే కొయ్యలేదనుకో వేస్ట్గా రాలిపోతుంటాయి. మనం పూజకైనా యూజ్ చేసుకోవచ్చు కదా. నాకు దేవుడికి పెట్టడం అంటే చాలా ఇష్టం. ఇదేంటంటే మళ్ళీ హైబ్రిడ్ కాదు. ఈ రెడ్ అయితేనో ఒక 4-5 డేస్ ఉంటుంది కదా, ఆ పింక్ అయితే ఒక్క రోజు వరకే బాగుంటాయి, నెక్స్ట్ డేకి మొత్తం రాలిపోతాయి. నాకు అలా రాలిపోనివ్వడం ఇష్టం ఉండదు. ఇది మరీ హైబ్రిడ్ కాదు. ఇప్పుడు నేను కోస్తున్నది ఇది మాత్రం అసలు డెలికేట్ అనమాట. ఈ పింకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక్క రోజులోనే కొయ్యకుండా వెంటనే మొత్తం రాలిపోతాయి. ఇది నాటు పింక్ గులాబీ అన్నమాట. ఆ రెడ్ కలర్దేమో కొంచెం ఒక 2-3 డేస్ ఉంటుంది. మరీ హైబ్రిడ్ కాదు, కానీ మరి ఇంత డెలికేట్ కాదు, కొంచెం ఉంటుంది. ఇవైతే ఇంకెన్ని పూసినాయో అసలు కోస్తానే ఉన్న మొగ్గలు కూడా మీరు చూసారు కదా ఫ్రెండ్స్. ఈ లైట్ పింక్ది దేశీ దానికైతే ఈ గుత్తులు వచ్చినాయి. ఒక పెయింట్ డబ్బాలోనే నేను పెట్టాను, పెయింట్ బకెట్ డబ్బా. అది పెట్టి కూడా లిటరల్లీ ఫ్రెండ్స్ 5 years అవుతుంది తెలుసా. అది పాట్ కూడా చేంజ్ చేయలేదు, ఎందుకంటే దానికి ముళ్ళు ఉంటాయి. ఆ చేంజ్ చేయడానికి కూడా ఉండదు. గులాబీ చెట్టు ఒకసారి పెట్టామంటే ఇక అది ఉంటే ఉండాలి, పోతే పోవాలి, ఎందుకంటే దాన్ని చేంజ్ చేయలేము మనకు, దానికి అన్ని ముళ్ళులు ఉంటాయి. అది ఈ బకెట్లో పెట్టాను. 5 years నుంచి అదే బకెట్లో ఉన్నది. మీరు ఎన్ని వీడియోలు అయినా చూడొచ్చు. నా ఫస్ట్ నుంచి కూడా గులాబీ మొక్కలు అందులో ఉన్నాయి. మీరు మొత్తం నా వీడియో చెక్ చేసినా కూడా మీకు అదే కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు వస్తుంది, కూడా ఇవ్వండి. మీకేమైనా ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.